అందరికీ నమస్కారం. నేను మీ నానమ్మను. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను బాగున్నాను. నేను ఈరోజు ఫస్ట్ టైం లాంగ్ వీడియో స్టార్ట్ చేసినాను. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నా గురించి చెప్పాను, నా ఫ్యామిలీ గురించి మీకు తెలియాలి కదా. నా ఫ్యామిలీలో నేను, మా ఆయన, నా కొడుకు, నా కోడలు, నా చెల్ల మనవడు, మేమంతా ఒకటిగానే ఉన్నాం. ఈ కాలంలో ఇలా ఉండటం నా అదృష్టం అని నేను అనుకుంటున్నా. నేను మా ఇంట్లో ఈరోజు చిన్న చిన్న వంటలు వీడియో చేసినాను. ఈరోజు సోమవారం. నేను, నా కోడలు, మేము మటన్ చికెన్ అవన్నీ మేము తినము, అందుకని పప్పు కూర చేసినాను. నా కొడుకుకి, నా మనవడికి గుడ్డు కూర అంటే చాలా ఇష్టం, అందుకని ఆ కూర చేశాను. నేను 2 కూరలు విడివిడిగా చేశాను, వీడియోలో చూడండి. నాకు వంట చేయటం చాలా ఇష్టం, కానీ వేస్ట్ చేయటం నాకు నచ్చదు. ఇప్పుడంతా పిల్లలు ప్లాట్లలో ఉంటున్నారు. పక్షులకి, కాకులకి అన్నం పెట్టాలంటే పెట్టడం కుదరటం లేదు. అందుకని వేస్ట్ది ఏదన్నా ఉంటే ఉండదు, అలాగా ఉంటే నేను అటే కిందకి వెళ్ళిపోయి పార్కు అన్నీ అలా చూసుకుంటా బయటికి వెళ్ళి పక్షులకి వాటికి పెట్టేసి వస్తాను. నేను అందరిలాగా నేను, మా ఆయన, మా కొడుకు, మా కోడలు, నా మనవడు, వాళ్ళే నా జీవితం. పిల్లల వల్లే నేను వీడియో చేసి స్టార్ట్ చేశాను, ఎందుకంటే పిల్లలు వీడియో అమ్మ ఎప్పుడు వీడియో చూస్తూ ఉంటావు కదా, నువ్వు కూడా చేసి చూడు, స్టార్ట్ చేయి అని పిల్లల వల్లే నేను చేస్తున్నాను. వాళ్ళు అలా చెప్పేటప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళు అలా అడుగుతుంటే నాకు అలా ఆశ్చర్యం వేసింది.
నేను ఇల్లే ఉలగం అని అనుకున్నాను. కానీ ఈ పిల్లలు ఇలా అంటుంటే ఇది నా వల్ల జరుగుతుందా అని అనుకున్నా. నేను ఈ వీడియో వాళ్ళ కోసమే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో నేను చూస్తుంటే నాకే సంతోషంగా ఉంది. ఇది వచ్చే వీడియో పెద్ద వంట చేసే వీడియో కాదండి. నా కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు అలాగే వంట చేసుకుంటా మాట్లాడాలని అనుకున్నా. మీరందరూ నా కుటుంబంలాగే కదా. అప్పుడు ఆ కాలం అంతా ఎలాగా మన అక్కలు చెల్లెళ్ళు మన అమ్మలంతా కుటుంబం చేసుకుంటా జాలీగా అలా ఉండేవాళ్ళం కదా. అలాగనుకొని నేను మీకు చెప్తుండ. పిల్లలు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతారు. అప్పుడు అనుకుంటా నేను, అప్పుడు ఆ కాలం అన్నీ ఆ పాత జ్ఞాపకాలన్నీ వస్తుంటాయి. మీకు కూడా నాలాగే వంట చేసేటప్పుడు పాత జ్ఞాపకాలు వస్తాయా? అలా ఉంటే కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. అది మీరు విని నవ్వుకోకూడదు. అదేమిటంటే, నేను చిన్నప్పుడు బస్సు ఎక్కితే ఎలా ఉంటుంది, బస్సు ఎర్రంగా ఉంటుందా పచ్చంగా ఉంటుందా అనుకునేదాన్ని. పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ బస్సు ఎక్కాను. నేను బస్సు ఎక్కిన తర్వాత బస్సులో ఇలా ఉంటుందా, కిటికీలో కూర్చొని ఆ చల్లటి గాలి, ఇప్పుడు బస్సు ఇలా ఉంటుందా అని అనుకుంటా నవ్వుకుంటా అలా అనుకుంటా వచ్చాను. ఇది చూడండి, నేను 20 సంవత్సరాలు వెయిట్ చేసి బస్సు ఎక్కితే ఎలా ఉంటుందో అనుకొని బస్సు ఎక్కి నేను 20 సంవత్సరాలకు బస్సు ఎక్కినాను. ఇప్పుడు ఈ కాలం పిల్లలు నేను ఇలా బస్సు ఎక్కినాను రా 20 సంవత్సరాల కంటే నమ్మతరా పిల్లలు? అంత లెవెల్లో ఈ కాలం అంత ఫాస్ట్గా పోతుంది. ఇప్పుడు కూడా నేను ఊరికి పోయినప్పుడు మా అక్క, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లెళ్ళు నన్ను ఎంతో సంతోషంగా చూసుకుంటారు. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అప్పట్లాగే ఇప్పుడు చూసుకుంటున్నారు. మా నాన్న అమ్మ చనిపోయి చాలా సంవత్సరాలు అయినాయి. అందరూ చెప్తారు కదా, అమ్మ నాన్న ఉన్నట్టు పోతే అలా ఉండదు అని. కానీ నేను అదృష్టం చేసుకున్న దాన్ని. అప్పుడు ఎలా చూస్తున్నారో ఇప్పుడు అలాగే చూస్తున్నారు. నేను చాలా అదృష్టం చేసుకున్నాను. అలా నేను మాట్లాడి నా వంటే అయిపోయింది చూడండి. ముందు చెప్పినట్టుగా ఇది ఫస్ట్ టైము లాంగ్ వీడియో చేస్తున్నాను. అందుకే ఏదన్నా తప్పు ఉంటే నన్ను మన్నించండి. ఇంకా ముందుగా నేర్చుకుంటా. మా మనవడికి చిన్న అప్పడాలంటే ఆయనకి ఇష్టం. అందుకని కట్ చేసుకుంటా మాట్లాడినా మీతో. మాట్లాడి నా వంట అయిపోయింది.
ఇంతసేపు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీకు అందరికీ మంచి రోజులు ఉండాలని నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.